జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. దేశంలో బాణసంచా ప్రమాదాలు వరుసగా విషాదాన్ని నింపుతున్నాయి. నిన్న తమిళనాడులో జరిగిన ఘోరం మరవక ముందే నేడు కేరళలో మరో భారీ పేలుడు సంభవించింది. కేరళలోని త్రిశూర్ జిల్లా ఇప్పుడు బాణసంచా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లో జరిగిన ఈ ప్రమాదం 6 ప్రాణాలను బలి తీసుకుంది. త్రిశూర్ జిల్లాలోని తిరువంబడి ప్రాంతంలో ఉన్న ఒక భారీ బాణసంచా తయారీ యూనిట్లో ఊహించని విధంగా ఈ పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే ఆ శబ్దం సుమారు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొదట అది భూకంపమని భ్రమపడినప్పటికీ కాసేపటికే దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో అసలు విషయం బయటపడింది. ఆ బాణసంచా కేంద్రం నుంచి ఎగిసిపడుతున్న మంటలు చూసి జనం భయాందోళనతో పరుగులు తీశారు. ఈ దారుణ ఘటనలో 6 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 8 మంది పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 24వ తేదీన జరగాల్సిన ఒక వేడుక కోసం అక్కడ నమూనా బాణసంచా సామాగ్రిని తయారు చేసినట్లు సమాచారం. పనిలో నిమగ్నమై ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు తర్వాత కూడా అక్కడ అప్పుడప్పుడు శబ్దాలు వస్తుండడం, ఇంకా పేలని బాణసంచా నిల్వలు ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. గాలిలో దట్టంగా పేరుకుపోయిన నల్లటి పొగ కారణంగా లోపలికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి క్లిష్టంగా మారింది. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అధికారులు ఈ ఘటనపై లోతైన విచారణకు ఆదేశించారు. వరుస ప్రమాదాలు బాణసంచా కేంద్రాల్లో భద్రతా ప్రమాణాల పట్ల ఆందోళన కలిగిస్తున్నాయి.